ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. ఒక కోణం ఏ యొక్క సంపూరక కోణం ఆ కోణానికి 3 రెట్లు ఉందంటండి. అయితే ఆ ఏ యొక్క సంపూరక కోణము అలాగే పూరక కోణాల మొత్తము. రైట్, చూడండి. సంపూరక కోణం ఆ కోణానికి 3 రెట్లు. ఎందుకండి కోణం ఏ అండి, దాని సంపూరకం ఎంత? 3a. ఇదేమో కోణం, ఇదేమో సంపూరకం. రైట్ అండి, ఇది ఏ అయితే ఇది 3a, రెండు కలిపి 180 కదా. సో ఇది రెండు కలిపితే 4a, దాట్ ఈజ్ 180. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45. సో ఏ 45 అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 45. దాని పూరక కోణం కనుక్కో. పూరక కోణం అంటే 90 నుంచి 45 పోతే 45. అలాగే దీని సంపూరకం కనుక్కో, అదెంత? 180లోంచి 45 పోతే 135. రెండు వచ్చినాయి కదా, ఆ రెండిటి మొత్తం అడిగాడు. దాట్ ఈస్ 180. 45 అండ్ 135 ఎంత? 180 కదా. నోట్ చేసుకోండి.